సెంటిమెంట్ కాదు, అభివృద్ధిని చూడండి. జూబ్లీహిల్స్ నుంచి నాకు కుడి భుజం ఇవ్వండి, నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది. 10 ఏళ్లు దోచుకున్న దొంగలను నమ్మొద్దు, అజారుద్దీన్ కి మంత్రి ఇస్తే ఏడుస్తున్నారు. బైపోల్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు క్లియర్ గా. ఒకవేళ నవీన్ యాదవ్ కు మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోనే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ కుడి భుజం అని అన్నాడు. ఇప్పుడు కంటోన్మెంట్ లో ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో సేమ్ జూబ్లీహిల్స్ కూడా అదే తరహాల. ఎక్కడంటే జూబ్లీహిల్స్ పేరుకు జూబ్లీహిల్స్, కానీ అక్కడ ఉన్న స్లమ్ముల ఎంత అవస్థ పడుతున్నారంటే జనాలు అక్కడ పోయి చూస్తే అర్థమవుతున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ఒక్కొక్కరు తాండూరు నుంచి కొంతమంది వచ్చారు. ఏమంటారంటే అన్న ఇక్కడ అన్ని తక్కువ ధరకు దొరుకుతున్నాయి, మా దగ్గర మేము జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాము, అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాం, కానీ మా దగ్గర కంటే కూడా తక్కువ దొరుకుతున్నాయని మాట్లాడుతున్నారు. అంటే అంత దాన్ని డెవలప్ చేయలే. తెలంగాణ వచ్చినాక కూడా వెనుకబడ్డ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జూబ్లీహిల్స్. దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు, స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. నిజంగా వాస్తవానికి అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. ఎక్కడ వాయ్ మిగులు వాయ్ అప్పులు అయిపోయాయి. ఏమైనా డెవలప్ అయిందా అంటే ఎక్కడ లేదు, శూన్యం. వాళ్ళ చుట్టూ వాళ్ళ వ్యవసాయ భూముల చుట్టూ డెవలప్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయింది, వాళ్ళ ఫామ్ హౌజులు పెరిగినాయి, వాళ్ళకు కార్లు పెరిగినాయి, వాళ్ళకు బస్సులు పెరిగినాయి, రకరకాల ఇంపోర్టెడ్ కార్లు, వాళ్ళ పిల్లలకు సపరేట్ కార్లు, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ పిల్లల పేర్ల మీద కూడా వ్యవసాయ క్షేత్రాలు. అంటే వాళ్ళు డెవలప్ అయ్యారు, కానీ తెలంగాణ ఎక్కడ కూడా డెవలప్ కాలే.